గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎన్ని డేస్ ఉన్నారా ఈరోజు? ఎన్నో రోజు వెళ్ళి హక్ చేసుకోబుద్ది అవుతుందా త్వరగా డేస్ అయిపోతే? చెప్పేస్తారు మరి. నేను రుచితో వచ్చిద్దేమో దానికి సారీ చెప్పాలని అంటే నాకు వెళ్ళగానే ఫస్ట్ నేను అదే చేస్తా, సారీ చెప్తా దానికి. ఎందుకు తిట్టేసి వచ్చాను నేను, అంటే నువ్వు లేకుండా నేను ఉండగలను, మా బాబోయ్ నేను వెళ్ళిపోతాను, ఒక 100 రోజులు హ్యాపీగా ఉండొచ్చు అట్లా మాట్లాడా నేను. పద్ధతి అంటది లాస్ట్ 1 వీక్ నేను దాన్ని ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో అప్పటి నుంచి దానివల్లే ఏడుపు వస్తుంది నాకు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. ఈ సంగ్రామంలో ఇప్పటి వరకు నేను పంపించిన యోధులతో మీరంతా అలుపెరగని పోరాటం చేశారు. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఇప్పుడు మీలో ఎవరు ఈ కెప్టెన్సీకి మరింత చేరువ కావాలని కెప్టెన్సీ రేసు నుంచి ఇప్పటికే వెనుతిరిగిన సభ్యులు నిర్ణయిస్తారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆ డాగర్ను తీసుకుంటారో వారు తాను కెప్టెన్ గా చూడాలనుకునే సభ్యులకు తగిన కారణాలు చెప్పి ఆ డాగర్నివ్వాలి. మన ఇవ్వకపోతే మన పడి ఎడుతాడేమో. మందం పోయింది. డాగర్ను గట్టిగా గుచ్చి వారిని బిగ్ బాస్ హౌస్ చివరి కెప్టెన్ అయ్యే రేసు నుంచి ఎలిమినేట్ చేయాలి. ఓకే అర్థమైంది. అందులో ఎవరు కెప్టెన్ అయినా అవ్వకపోయినా మా ముగ్గురికి వచ్చేదంటూ ఏం లేదు కదా. ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు కెప్టెన్ అవుతే అనాయింగ్గా ఉంటుంది, ఇంకా తట్టుకోలేము అనేది ఒక పాయింట్. ఈడు కాదు, మీకు టార్గెట్ ఎవరున్నారో వాళ్ళు ఎవరిని పడుస్తా అడిగే ఇస్తాం. పడుస్తాం. పెద్ద ప్లానింగే నాకుంది, ఓకే. నేను అసలు డీల్ ఎవరితో పెట్టుకోలేదు. నేను ఫస్ట్ నాతో పెట్టుకో చెప్తున్నా నేను. అరే నిన్ను నమ్మితే నువ్వు పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. రీతు ఇప్పుడు కెప్టెన్సీ ఉంది, అందుకే తన ఫైనల్ డెసిషన్ చేస్తుందని చెప్పి నేను రీతుకి ఇస్తాను. బుర్ర దొబ్బిందా నీకేమన్నా? ఇందాక బిగ్ బాస్ చెప్పింది మీరు కెప్టెన్ గా చూడాలనుకున్న వాళ్ళకి మీరు కత్తి ఇచ్చి ఇప్పుడు తను కెప్టెన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నో దట్ ఈస్ ఎ స్టూపిడ్ స్టేట్మెంట్ బై యూ. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఫస్ట్ వీక్ కెప్టెన్ అయ్యారు, కెప్టెన్సీలో కూడా తనకు తానుగా కెప్టెన్ అవ్వలేదు, బై సపోర్టింగ్ లో కెప్టెన్ అయ్యారు. తన ఎఫర్ట్స్ ఏం కనిపించలేదు నాకు అక్కడ. హౌస్ మేట్ అయిన తర్వాత కూడా గేమ్ అన్నప్పుడు గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఈ బిలో ద బెల్ట్ వెళ్ళకూడదు. ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చిందంటావు? తను కెప్టెన్ గా కాకముందే అన్ని మాటలు అన్నదంటే ఒకవేళ కెప్టెన్ అయితే ఇంకెన్ని మాటలు అంటదో ఇంకెలా ఉంటుందో నాకు తెలీదు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అందుకు మీరు వద్దు అని అనుకుంటున్నాను. బిలో ద బెల్ట్ మాట్లాడోదంటే మీరు బిలో ద బెల్ట్ పని చేయలేదంటే మేము కూడా బిలో ద బెల్ట్ మాట్లాడము. చేసేది లంగా పనులు, ఆడేది మాత్రం బయట వచ్చి అత్తరు పూసుకొని ఏందమ్మా ఎలా పడితే అలా మాట్లాడారు. అండ్ కమింగ్ టు డెమాన్ కెప్టెన్ గా ఉన్నప్పుడే మీరు ఏం మాట్లాడారంటే మీరు ఆంటీలు కనిపించారు, అమ్మాయిలే కనిపిస్తారు అని అన్నారు. ఒకవేళ పొరపాటు నోరు జారితే ఎక్కడ నోరు ఎందుకు జారుతుంది అంటే నాలుకకి నరం లేదని నిరూపిస్తారా? పర్సనల్ గా మీకు మీరు లోపల 100 బ్రెయిన్ లో పెట్టుకొని 100 మీ పర్సనల్ గా అనుకోని అవి వాళ్ళ మీద రుద్ది వాళ్ళని అలా పోర్ట్రే చేద్దామని అనుకోని ఎవరు అనుకోరు. నేను ఇమేజ్ ఉన్నదాన్ని అండి, నీకు చాలా నేను క్యారెక్టర్ పరంగా కానీ అంత ఇమేజ్ నన్ను బయట గలీజ్ చేశాడండి. ఈ పర్టికులర్ గేట్ లో ఒక్కసారి లోపల వస్తే మొత్తం హౌస్ లో ప్రతి ఒక్కటి నడిచేది గేమ్ మాత్రమే. నువ్వు ఆడే గేమ్ ఏమో ఎంత, కానీ నువ్వు షో ఏమో ఎంత. ఇక్కడ ఏమి పర్సనల్ నడవదు. అయితే మీకు గేమ్ అంటారా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అది నాకు తనకి అంటే ఇది కూడా గేమేనా? నేను చెప్పాను కదా, ఈస్ ప్రెషియస్ టు మీ. తను నాకు చాలా దగ్గర, అది ఎప్పుడు ఎవ్వరు పాడు చేయలేరు. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. మనకి వేరే వాళ్ళ ఫ్రెండ్ అయితే అది గేమ్, అది ఇది ఏదో అని అంటారు. వాళ్ళు పెడితే నేను ఫ్రెండ్, మేము పెడితే స్టంట్ అన్న. ఏంటన్నా ఇది?
తప్పు కదా. నీ గేమ్ ఏముంది రితు? పొద్దునే లేస్తావు, హాఫ్ అన్ అవర్ లో అలుగుతావు, ఇంకా తర్వాత హాఫ్ అన్ అవర్ లో గొడవ పడతావు, తర్వాత వచ్చేసి మళ్ళీ తనతో ప్యాచప్ చేస్తున్నావు. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అట్లీస్ట్ ఐఎమ్ జెన్యూన్, అట్లీస్ట్ ఐఎమ్ రియల్, ఐఎమ్ నాట్ ఫేక్. ఒక బాండ్ ని గేమ్ కోసం పెట్టుకోలేదు నేను. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది బాండ్? వావ్, సూపర్ బాండ్. నేను చిన్న చిన్న షోస్ చేసుకొని ఇక్కడ రాలేదు. 19 years ఆఫ్ నా కెరియర్ లో నాకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది. ఫైనల్ గా 200 మంది ఫ్యాన్స్ ఇక్కడ. 200 మంది 250 మంది 250 మంది 50 మంది తక్కువయ్యారు. నేను ఏదైనా నచ్చింది అది ఇలాంటి వాళ్ళ కోసం నేను హెయిర్ కట్, ఇలాంటి వాళ్ళ కోసం మా డాడీ షర్ట్ రిటర్న్ ఇచ్చి మరి మా సారీస్ తెప్పియటం. ఇంతకాడికి నాకు కోసి పంచా, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, టైం పోక. నేను మీకు జుట్టు కట్ చేసి ఇస్తేనే అది సాక్రిఫైస్. I did that. అవును, you did that. Feeling very bad for that. Very good. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. డిమాన్, ఒక 1 week నుంచి అంటే ఒక్కడిగా ఉంటున్నావు, అంటే ఎనర్జీ మొత్తం పోయినట్టు ఉంటున్నావు. ఐ డోంట్ నో ద రీజన్. డల్ అయిపోయాడంట్రా. డల్ ఏమని నేను ఎంత అండ్ నేను నీకు సపోర్ట్ చేయడం వల్లే నువ్వు కెప్టెన్ అయ్యావు. నామినేట్ చేసావు, దాని మీద నామినేట్ చేసాం. ఇప్పుడు దీనిలోంచి కూడా తీసేస్తావా? నిన్ను తీసేసారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. నన్ను గనక కంటెండర్ చేయకపోతే ఇంకెప్పుడు మీకు హెల్ప్ చేయను అని డైరెక్ట్ గానే చెల్లావు. అలా బెదిరిస్తే ఎవరా తీసుకుంటాడు? ఏంటి దోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? కాంపిటీషన్ తీసేసాను అన్నావా? ఒరే రెబల్ టాస్క్ లో మేము గెలవాలి అంటే ఆపోజిట్ స్ట్రాంగ్ ఉండకూడదు, అదే గేమ్. ఒక్క నిమిషం ఆవేశం స్టార్, ఆవేశపడకు. నువ్వు పాయింట్ లేకపోతే నాకు అన్నా ఈ పాయింట్స్ అన్నా బాబాయ్ వద్దు బాబాయ్, పాయింట్కి రా. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అన్నా, నువ్వు నవ్వితే నాకు ఇవి వద్దు, అసలు వద్దు. ఓకే, ఇవి వద్దు, అసలు వద్దు. ఓకే, అంత ఆవేశం ఏమిటండి నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు? ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా నువ్వు తీసేసి వేరే తప్పలేదు. నేను నా పాయింట్ పెడితే ఏంటన్నా? నువ్వు చెప్పిన అన్ని పాయింట్లు రాంగే. నువ్వు చెప్పిన పాయింట్లు అన్ని రాంగే. కరెక్ట్ అంటున్నా, అన్ని ఆలోచించాం. సరే, అందరి గురించి ఆలోచించు. నువ్వు కెప్టెన్ గా సూపర్ ఉన్నావు రేమోన్. నువ్వు నిద్రపోయావు కెప్టెన్ గా, నువ్వు నన్ను కెప్టెన్ గా అరువును కాదన్నావు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే ఎవరైనా ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే బిగ్ బాస్ లాస్ట్ వచ్చేది నువ్వే. ఇప్పుడు ఆయన అంటే ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే పట్టుకుంటే ఒకవేళ డిమాండ్ తీసేస్తే డిమాండ్ వచ్చి నన్ను తీసుకోమంటున్నావు. ఇప్పుడు నువ్వు తీసుకుని అని చెప్దాం అనుకోలేదు. ఫస్ట్ ఈ పాయింట్సే ఉన్నాయి. నేను ఈ కత్తిని రితుకి ఇస్తున్నా. అబ్బా సాయిరామ్, నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను ఈ కత్తి నీకు ఇస్తున్నా. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. సారీ ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. చెప్పకు, అది మీకు సేఫ్ అనిపిస్తుందేమో. నువ్వే చెప్పావు కదా దివ్యాని తీసేయడానికి రితుకి ఇస్తాననేసి. దివ్యాకి ఇస్తాను రితుని తీసేయడానికి అని అంటే ఇప్పుడు మీకు మీ ఫేవరెట్ ఎలా ఉందో నాకు నా ఫేవరెట్ అలాగే ఉంది. నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. నేను కెప్టెన్ అవ్వాలి అంటే మీరు ఉండకూడదు. మీరుంటే నేను కెప్టెన్ అవ్వను కాబట్టి నేను మిమ్మల్ని దీంట్లోంచి తీసేస్తున్నాను. చెప్పలే 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 చెప్పలే. అండ్ నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. కాంపిటీషన్ తీసేయాలి కదా, నిన్ను తీసేస్తే సింపుల్ గా చెప్తా, నేను పొడిస్తా అన్నా అని చెప్పి నువ్వు నన్ను పొడిచావు అంతే.
100% డౌటా మీకు ఏమన్నా? నేను పొడుస్తాను భయంతో నన్ను పొడిచావు. నీకు ఇంక వేరే రీజన్ లేదు. భయమే. నువ్వు ఎప్పుడు భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ నాతో ఆడి గెలురితో నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఎందుకు పొడుస్తాను నీకు రీజన్ తెలుసా? నేను తోపే నీకంటే పెద్ద తోపే నేను. ఈ మధ్య దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటుంది. 11th వీక్ హాఫ్ హౌస్ నేను నామినేట్ చేసిన కెప్టెన్ వల్ల నీకు ఇమ్యూనిటీ వచ్చింది. 12th వీక్ నువ్వు కెప్టెన్ కాబట్టి నీకు ఇమ్యూనిటీ వచ్చింది. మళ్ళీ 13th వీక్ ఏ బుద్ధున్నోడు ఎవడని ఇస్తాడా నీకు? బుద్ధున్నోడు మళ్ళా అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు. సో మళ్ళా ఎలా ఉండాలి? బాగా కొట్టుకోండి అమ్మా. దమ్ముంటే నాతో ఆడి గెలురిద్దు. అసలు ఫస్ట్ నువ్వు ఆడడానికి రాగా దమ్ము గురించి ఏం అవసరం లేదు. బ్రెయిన్ వాడకుండా మీద పడిపోవడం తప్ప నీకేం రాదని 3rd వీక్ లో సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పటికీ అదే చేస్తున్నావు. బ్రెయిన్ వాడి నాతో మాట్లాడరు. నీకు అసలు బుద్ధి లేదా? ఉంది కానీ ఎక్కువగా వాడు. ఒక నిమిషం. ఇప్పుడు నేను నీకు అది ఇచ్చిండుంటే నువ్వు కళ్యాణ్ని తీసేవాడువా? మా ముగ్గురులో నేను కళ్యాణ్ దివ్య ఉన్నాం. చెప్పను బ్రదర్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నువ్వు గనక కెప్టెన్ అవ్వకపోతే నీ మదర్ ఎంత ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు. దానికన్నా ఎక్కువగా నేనే ఫీల్ అవుతా. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఉంది కాబట్టి కంటెంట్ రావడం కాదు, డైరెక్ట్ గా కెప్టెన్సీ కోసం నాతో తలపడమని నేను అడిగి ఛాన్స్ ఇస్తున్నాను. మీకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ మేలు నేను ఇప్పటికీ మర్చిపోయాను. నాకు ఇసిరాయి చుట్టూరు ఇసిరా. ఇంకో బొచ్చ ఎక్స్ట్రా పోయి దాని మీద బొచ్చిన తీసుకో. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. మీరందరూ లైన్ మీద ఉండండి. దివ్య చూసుకుంటది. ప్లీజ్ చూడండి మేడం, మీరు వెళ్ళండి. చూడండి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏం చేయమంటే కాదు, ఈ గ్యాప్ ఉంది చూడు, ఇది కవర్ చేయమంటున్నా. సెల్లో టేప్ గ్యాప్ నేను హ్యాండ్ తోనే చేయి బాబా. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. పట్టేసి ఉంటుంది. ట్రై చేసి చాలా కష్టపడ్డా. లెగుతుంటే నొప్పి వచ్చేస్తుంది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. సీజన్ 9 12th వీక్ లాస్ట్ కెప్టెన్ కళ్యాణ్ పడాలా. జబర్దస్త్ కదా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.